పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన, విక్కీ కౌశల్ జంటగా నటించిన చిత్రం చావా. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది. ఇన్నాళ్లకు వేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఇటీవలే విడుదలైన మూవీ ట్రైలర్ పై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్రపతి శివాజీ వారసులు సినిమా చారిత్రాత్మక స్పష్టత, ఖచ్చితత్వంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కొందరు మరాఠీలు చావా సినిమాపై నిరసనలు వ్యక్తం చేస్తూ సినిమా విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు, రాజ్యసభ సభ్యుడు కూడా అయిన సంభాజీ రాజే ఛత్రపతి చావా సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ సినిమా దర్శకుడు, చరిత్రకారులను సంప్రదించాలి. సంభాజీ మహారాజ్ గురించి సరిగ్గా తెలుసుకోవాలి. అతనిని గౌరవప్రదంగా, ఖచ్చితంగా తెరపైకి తీసుకురా. సంభాజీ మహారాజ్ సాధించిన విజయాలపై సినిమా తీయడం మంచి విషయమని, సినిమా విడుదల ముందు జరిగిన పొరపాట్లు కూడా సరిదిద్దుకోవాలని అన్నారు. కొన్ని మరాఠీ సంఘాలు పూణే, ముంబై తదితర ప్రాంతాల్లో చావా సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపాయి. ఇప్పుడు విడుదలైన చావా సినిమా ట్రైలర్ లో ఒక డాన్స్ సీన్ ఉంది. రష్మిక మందన, విక్కీ కౌశల్ డాన్స్ చేస్తున్న సీన్ ఇదే. మరాఠీ ప్రజలు ఈ సీన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మహారాజ్ బహిరంగంగా డాన్స్ చేస్తున్న దృశ్యం అతని వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఉందని, సినిమాలో చూపించినట్లుగా పట్టాభిషేకం తర్వాత ఇలా డాన్స్ చేస్తూ చూపించారు. ఆ సీన్ ను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ కథతో తెరకెక్కించిన ఈ చిత్రం చావా. సంభాజీ భార్య మహారాణి యేసుబాయి పాత్రలో నటి రష్మిక మందన నటిస్తోంది. లక్ష్మణ్ ఉత్తేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన, విక్కీ కౌశల్ జంటగా నటించిన చిత్రం చావా. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది. ఇన్నాళ్లకు వేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఇటీవలే విడుదలైన మూవీ ట్రైలర్ పై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్రపతి శివాజీ వారసులు సినిమా చారిత్రాత్మక స్పష్టత, ఖచ్చితత్వంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కొందరు మరాఠీలు చావా సినిమాపై నిరసనలు వ్యక్తం చేస్తూ సినిమా విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు, రాజ్యసభ సభ్యుడు కూడా అయిన సంభాజీ రాజే ఛత్రపతి చావా సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ సినిమా దర్శకుడు, చరిత్రకారులను సంప్రదించాలి. సంభాజీ మహారాజ్ గురించి సరిగ్గా తెలుసుకోవాలి. అతనిని గౌరవప్రదంగా, ఖచ్చితంగా తెరపైకి తీసుకురా. సంభాజీ మహారాజ్ సాధించిన విజయాలపై సినిమా తీయడం మంచి విషయమని, సినిమా విడుదల ముందు జరిగిన పొరపాట్లు కూడా సరిదిద్దుకోవాలని అన్నారు. కొన్ని మరాఠీ సంఘాలు పూణే, ముంబై తదితర ప్రాంతాల్లో చావా సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపాయి. ఇప్పుడు విడుదలైన చావా సినిమా ట్రైలర్ లో ఒక డాన్స్ సీన్ ఉంది. రష్మిక మందన, విక్కీ కౌశల్ డాన్స్ చేస్తున్న సీన్ ఇదే. మరాఠీ ప్రజలు ఈ సీన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మహారాజ్ బహిరంగంగా డాన్స్ చేస్తున్న దృశ్యం అతని వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఉందని, సినిమాలో చూపించినట్లుగా పట్టాభిషేకం తర్వాత ఇలా డాన్స్ చేస్తూ చూపించారు. ఆ సీన్ ను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ కథతో తెరకెక్కించిన ఈ చిత్రం చావా. సంభాజీ భార్య మహారాణి యేసుబాయి పాత్రలో నటి రష్మిక మందన నటిస్తోంది. లక్ష్మణ్ ఉత్తేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన, విక్కీ కౌశల్ జంటగా నటించిన చిత్రం చావా. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది. ఇన్నాళ్లకు వేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఇటీవలే విడుదలైన మూవీ ట్రైలర్ పై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్రపతి శివాజీ వారసులు సినిమా చారిత్రాత్మక స్పష్టత, ఖచ్చితత్వంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కొందరు మరాఠీలు చావా సినిమాపై నిరసనలు వ్యక్తం చేస్తూ సినిమా విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు, రాజ్యసభ సభ్యుడు కూడా అయిన సంభాజీ రాజే ఛత్రపతి చావా సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ సినిమా దర్శకుడు, చరిత్రకారులను సంప్రదించాలి. సంభాజీ మహారాజ్ గురించి సరిగ్గా తెలుసుకోవాలి. అతనిని గౌరవప్రదంగా, ఖచ్చితంగా తెరపైకి తీసుకురా. సంభాజీ మహారాజ్ సాధించిన విజయాలపై సినిమా తీయడం మంచి విషయమని, సినిమా విడుదల ముందు జరిగిన పొరపాట్లు కూడా
సరిదిద్దుకోవాలని అన్నారు. కొన్ని మరాఠీ సంఘాలు పూణే, ముంబై తదితర ప్రాంతాల్లో చావా సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపాయి. ఇప్పుడు విడుదలైన చావా సినిమా ట్రైలర్ లో ఒక డాన్స్ సీన్ ఉంది. రష్మిక మందన, విక్కీ కౌశల్ డాన్స్ చేస్తున్న సీన్ ఇదే. మరాఠీ ప్రజలు ఈ సీన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మహారాజ్ బహిరంగంగా డాన్స్ చేస్తున్న దృశ్యం అతని వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఉందని సినిమాలో చూపించినట్లుగా పట్టాభిషేకం తర్వాత ఇలా డాన్స్ చేస్తూ చూపించారు. ఆ సీన్ ను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ కథతో తెరకెక్కించిన ఈ చిత్రం చావా. సంభాజీ భార్య మహారాణి యేసుబాయి పాత్రలో నటి రష్మిక మందన నటిస్తోంది. లక్ష్మణ్ ఉత్తేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన, విక్కీ కౌశల్ జంటగా నటించిన చిత్రం చావా. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది. ఇన్నాళ్లకు వేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఇటీవలే విడుదలైన మూవీ ట్రైలర్ పై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్రపతి శివాజీ వారసులు సినిమా చారిత్రాత్మక స్పష్టత, ఖచ్చితత్వంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కొందరు మరాఠీలు చావా సినిమాపై నిరసనలు వ్యక్తం చేస్తూ సినిమా విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు, రాజ్యసభ సభ్యుడు కూడా అయిన సంభాజీ రాజే ఛత్రపతి చావా సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ సినిమా దర్శకుడు, చరిత్రకారులను సంప్రదించాలి. సంభాజీ మహారాజ్ గురించి సరిగ్గా తెలుసుకోవాలి. అతనిని గౌరవప్రదంగా ఖచ్చితంగా తెరపైకి తీసుకురా. సంభాజీ మహారాజ్ సాధించిన విజయాలపై సినిమా తీయడం మంచి విషయమని, సినిమా విడుదల ముందు జరిగిన పొరపాట్లు కూడా సరిదిద్దుకోవాలని అన్నారు. కొన్ని మరాఠీ సంఘాలు పూణే, ముంబై తదితర ప్రాంతాల్లో చావా సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపాయి. ఇప్పుడు విడుదలైన చావా సినిమా ట్రైలర్ లో ఒక డాన్స్ సీన్ ఉంది. రష్మిక మందన, విక్కీ కౌశల్ డాన్స్ చేస్తున్న సీన్ ఇదే. మరాఠీ ప్రజలు ఈ సీన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మహారాజ్ బహిరంగంగా డాన్స్ చేస్తున్న దృశ్యం అతని వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఉందని సినిమాలో చూపించినట్లుగా పట్టాభిషేకం తర్వాత ఇలా డాన్స్ చేస్తూ చూపించారు. ఆ సీన్ ను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ కథతో తెరకెక్కించిన ఈ చిత్రం చావా. సంభాజీ భార్య మహారాణి యేసుబాయి పాత్రలో నటి రష్మిక మందన నటిస్తోంది. లక్ష్మణ్ ఉత్తేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన, విక్కీ కౌశల్ జంటగా నటించిన చిత్రం చావా. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది. ఇన్నాళ్లకు వేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఇటీవలే విడుదలైన మూవీ ట్రైలర్ పై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్రపతి శివాజీ వారసులు సినిమా చారిత్రాత్మక స్పష్టత, ఖచ్చితత్వంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కొందరు మరాఠీలు చావా సినిమాపై నిరసనలు వ్యక్తం చేస్తూ సినిమా విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు, రాజ్యసభ సభ్యుడు కూడా అయిన సంభాజీ రాజే ఛత్రపతి చావా సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ సినిమా దర్శకుడు, చరిత్రకారులను సంప్రదించాలి. సంభాజీ మహారాజ్ గురించి సరిగ్గా తెలుసుకోవాలి. అతనిని గౌరవప్రదంగా ఖచ్చితంగా తెరపైకి తీసుకురా. సంభాజీ మహారాజ్ సాధించిన విజయాలపై సినిమా తీయడం మంచి విషయమని, సినిమా విడుదల ముందు జరిగిన పొరపాట్లు కూడా సరిదిద్దుకోవాలని అన్నారు. కొన్ని మరాఠీ సంఘాలు పూణే, ముంబై తదితర ప్రాంతాల్లో చావా సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపాయి. ఇప్పుడు విడుదలైన చావా సినిమా ట్రైలర్ లో ఒక డాన్స్ సీన్ ఉంది. రష్మిక మందన, విక్కీ కౌశల్ డాన్స్ చేస్తున్న సీన్ ఇదే. మరాఠీ ప్రజలు ఈ సీన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మహారాజ్ బహిరంగంగా డాన్స్ చేస్తున్న దృశ్యం అతని వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఉందని సినిమాలో చూపించినట్లుగా పట్టాభిషేకం తర్వాత ఇలా డాన్స్ చేస్తూ చూపించారు. ఆ సీన్ ను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ కథతో తెరకెక్కించిన ఈ చిత్రం చావా. సంభాజీ భార్య మహారాణి యేసుబాయి పాత్రలో నటి రష్మిక మందన నటిస్తోంది. లక్ష్మణ్ ఉత్తేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన, విక్కీ కౌశల్ జంటగా నటించిన చిత్రం చావా. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది. ఇన్నాళ్లకు వేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఇటీవలే విడుదలైన మూవీ ట్రైలర్ పై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఛత్రపతి శివాజీ వారసులు సినిమా చారిత్రాత్మక స్పష్టత, ఖచ్చితత్వంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కొందరు మరాఠీలు చావా సినిమాపై నిరసనలు వ్యక్తం చేస్తూ సినిమా విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు, రాజ్యసభ సభ్యుడు కూడా అయిన సంభాజీ రాజే ఛత్రపతి చావా సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ సినిమా దర్శకుడు చరిత్రకారులను సంప్రదించాలి. సంభాజీ మహారాజ్ గురించి సరిగ్గా తెలుసుకోవాలి. అతనిని గౌరవప్రదంగా ఖచ్చితంగా తెరపైకి తీసుకురా. సంభాజీ మహారాజ్ సాధించిన విజయాలపై సినిమా తీయడం మంచి విషయమని, సినిమా విడుదల ముందు జరిగిన పొరపాట్లు కూడా సరిదిద్దుకోవాలని అన్నారు. కొన్ని మరాఠీ సంఘాలు పూణే, ముంబై తదితర ప్రాంతాల్లో చావా సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపాయి. ఇప్పుడు విడుదలైన చావా సినిమా ట్రైలర్ లో ఒక డాన్స్ సీన్ ఉంది. రష్మిక మందన, విక్కీ కౌశల్ డాన్స్ చేస్తున్న సీన్ ఇదే. మరాఠీ ప్రజలు ఈ సీన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మహారాజ్ బహిరంగంగా డాన్స్ చేస్తున్న దృశ్యం అతని వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఉందని, సినిమాలో చూపించినట్లుగా పట్టాభిషేకం తర్వాత ఇలా డాన్స్ చేస్తూ చూపించారు. ఆ సీన్ ను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ కథతో తెరకెక్కించిన ఈ చిత్రం చావా. సంభాజీ భార్య మహారాణి యేసుబాయి పాత్రలో నటి రష్మిక మందన నటిస్తోంది. లక్ష్మణ్ ఉత్తేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన, విక్కీ కౌశల్ జంటగా నటించిన చిత్రం చావా. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది.